నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొద్దిసేపట్లో అభ్యర్థుల్ని జనసేన ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇప్పటికే నెల్లిమర్ల అనకాపల్లి తెనాలి రాజనగరం కాకినాడ రూరల్ వీటిలో అభ్యర్థులు ప్రకటించేసింది జనసేన ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెం నిడదవోలు అలాగే ఉంగుటూరు నరసాపురం సంబంధించి జనసేన అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది వార్తలు వినిపిస్తున్నాయి సో మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జై భారత్ అండి సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో అభ్యర్థులు కూడా బయటకు చెప్పేసి ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి సో తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గా మనకు తెలుస్తుంది అలాగే నెక్స్ట్ నిడదవోలుకు సంబంధించి ఏమో కందుల దుర్గేష్ గా మనకి ఆయన పేరు వినిపిస్తుంది నెక్స్ట్ ఉంగుటూరుకి అయితే పచ్చమట్ల ధర్మరాజు గారు పేరు వినిపిస్తుంది అండ్ నెక్స్ట్ నరసాపురం చూసుకున్నట్లయితే బొమ్మిడి నాయకర్ సో ఈయన పేరు వినిపిస్తోంది సో ప్రజెంట్ ఓన్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అభ్యర్థులు ప్రకటిస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ 18 అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది వాళ్ళకున్న 21 సీట్లే కదా సో 21లో ఇప్పుడు 5 ఇప్పుడు 4 కదా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఓన్లీ 4 ఇంతకు ముందు ఆల్రెడీ 5 పంపించి అది చెప్పేశారు అంటే ఇంకా 12 ఇంకా 12 స్థానాల్ని ప్రకటించాల్సి ఉంది ఒకటండి ఇప్పుడు జనసేన పార్టీ కోసం ఫస్ట్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఈ లిస్ట్ లో ఒక్క పేరు కూడా లేదు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 10 సంవత్సరాలు అయినా ఒక కొత్త లీడర్ అంటే ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చి ఆయనతో కలిసి నడుస్తున్న వాళ్ళకి ఒక్కడికి సీట్ అయితే ప్రకటించారు ఈ రోజుకి అది ఆయన కొత్త లీడర్షిప్ ని ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసేదానికి ఆయనకు ఇష్టం లేదనుకోవాలా లేకపోతే కొత్త లీడర్షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తే పాత వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ఇప్పటి వరకు డిక్లేర్ చేసిన సీట్లు చూసుకుంటే ఒక లోకం మాధవి గారు ఏ పార్టీ ఎఫిలియేటెడ్ ఇంతకుముందు నాకు తెలియదు కానీ మిగిలిన వాళ్ళందరూ రైట్ ఫ్రమ్ కొడతాల రామకృష్ణ గారి నాదెళ్ల మనోహర్ గారు కానీ బంతం నానాజీ గారు కానివ్వండి లేకపోతే రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు కానివ్వండి బత్తుల బలరామకృష్ణ గారు కూడా ఏ పార్టీ ఎఫిలియేషన్ ఇంతకుముందు తెలియదు లోకం మాధవి గారు తర్వాత బలరామకృష్ణ గారు ఇద్దరిని తీసేస్తే మిగిలిన 3 సీట్లు వేరే పార్టీ నుంచి వలస వచ్చిన వాళ్ళే 2014లో ఈయన పార్టీ పెట్టినప్పుడు చెప్పింది ఏంటి వలస పక్షులకి జంపర్స్ కి జోకర్స్ కి నా పార్టీలో ప్లేస్ ఉండదు అన్నారు కానీ ఈయన ఇచ్చిన 5 సీట్లలో మోర్ దెన్ 50% సీట్స్ జంపర్స్ కి జోకర్స్ కి ఇచ్చాడు ఈయన సీట్లు నంబర్ 1 తర్వాత జనసేన పార్టీ జెండాలు ఫస్ట్ నుంచి మోస్తున్న వాళ్ళకి ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి వలస వచ్చిన వాళ్ళకి ఈయన ప్రయారిటీ ఇస్తున్నారు నంబర్ 1 ఇప్పుడు నిన్న భీమవరం నుంచి చూసుకుంటే పులివర్తి రామాంజలి గారు మాజీ ఎమ్మెల్యేగా జాయిన్ అయ్యారు ఆయనకి భీమవరం టికెట్ ఇస్తారని ఒక ఊహాగానం నడుస్తూ ఉంది ఇప్పుడు వరకు అక్కడ జనసేన పార్టీ జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇలా వలస పక్షులకి ఈయన సీట్లు ఇచ్చుకుంటే అంటే ఈయన నమ్ముకొని ఎవరైనా రాజకీయంగా ముందుకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ లీడర్షిప్ పరంగా లేకపోతే పార్టీ కార్యక్రమాల పరంగా ముందుకెళ్ళిన పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని రాజకీయాలు చేస్తే ఇంకంతే ఈయనకు నచ్చిన వాళ్ళని ఈ అవసరాలకు ఉపయోగపడే వాళ్ళని వేరే పార్టీ నుంచి తెచ్చుకొని ఇలా సీట్లు ఇచ్చుకుంటా వెళ్తే ఆ పార్టీలో అప్పటి వరకు పనిచేసిన వాళ్ళు ఏమైపోవాలి ఇప్పుడు మన నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ గారిని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత 2019 ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వచ్చింది ఆయనకి ఏదన్నా సీట్లు ప్రకటించాల్సి వస్తే పాపం బొమ్మిడి నాయకర్ గారికి ముందు ఇవ్వాలి ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు ఉండాలి ఇప్పటికీ ఆ లిస్ట్ ఫైనలా కాదా తెలియదు నాయకర్ గారి పేరు వస్తుంది హ్యాపీ ఆయనకి ఇస్తే హ్యాపీ ఎందుకంటే ఆయన పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు తర్వాత మనం చెప్పుకోవాల్సిన పేరు కందుల దుర్గేష్ గారి పేరు కందుల దుర్గేష్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆయన కాకినాడ రాజమండ్రి రూరల్ సీట్ కోసం ప్రయత్నించారు ఆయన తర్వాత ఆ జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతంలో కానివ్వండి రాజమండ్రి రూరల్ యొక్క కాన్స్టిట్యున్సీ మొత్తం చూసుకోవడంలో ఆయన అక్కడే ఉండి పనిచేశారు రాజమండ్రి రూరల్ నుంచి ఆయనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మనుషుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా ఆయన కోసం పనిచేసే వానికి సముచిత స్థానం ఇవ్వాలనుకుంటే టీడీపీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడున్న బుచ్చయ్య చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన్ని వేరే ప్లేస్కి పంపించి టీడీపీ వాళ్ళని ఒప్పించి దుర్గేష్ గారికి ఇప్పుడు నిడదవోలు అంటున్నారు నిడదవోలు కాకుండా ఆయనకు రాజమండ్రి రూరల్ నుంచి ఇవ్వాలి అప్పుడు దుర్గేష్ గారు ఏమైనా గెలిచేదానికి అవకాశం ఇప్పుడు ఆయన ఆల్ ద వే 5 సంవత్సరాలు పనిచేసిన ప్లేస్ వదిలేసేసి కొత్తగా నిడదవోలు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచేదానికి సాధ్యాసాధ్యాలు చూడాలి కదా ఇప్పుడు ఈయన అంటున్నాడు మన ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాదు మన దగ్గర డబ్బులు లేవు మన దగ్గర బూత్ కమిటీలు లేవు మనం ఎలక్షన్ చేయలేము అంటున్నాం ఇన్ని లేవు అని చెప్పిన దగ్గర మీరు స్థానచలనం చేసి ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు తీసుకొస్తే మీ అభ్యర్థులు గెలుపుకి సాధ్యాసాధ్యాలు అసలు ఆలోచిస్తున్నారా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించారు ఆ విషయంలో అది ఒకటి చాలా సీరియస్ గా నోట్ చేయాల్సిన అంశం ఇక్కడ ఇంకోటి
ఇప్పుడు ఈయన ఇప్పుడు చూసుకున్న పేర్లు అన్నీ చూసుకుంటే యువతకు అసలు ఎక్కడ స్థానం లేకుండా అయిపోయిందండి జనసేన పార్టీ అభ్యర్థుల లిస్టులో. అంటే యువతతో రాజకీయాలు చేయిస్తా, కిర్రు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయాలు చేయిస్తానని చెప్పిన వ్యక్తి అందరూ అబౌవ్ 50 ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్, పొలిటికల్ గా కూడా రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరకు ఉన్న వాళ్ళు సీట్లు ఇస్తే ఇంకా మాది యువతతో నిండిన పార్టీ, యువకుల పార్టీ, ఉడుకు రక్తం కావాలి, ఈ మాటలన్నీ ఎందుకండి? ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏమి బయట ఎనివే ఇందులో ఒక ఇద్దరు పేర్లు నాకు తెలిసిన వాళ్ళు, బొమ్మిడి నాయకర్ గారు ఉన్నారు, తర్వాత దుర్గేష్ గారు ఉన్నారు. వాళ్ళు దుర్గేష్ గారికి ఇస్తే రాజమండ్రి రూరల్ ఇస్తే ఆయన గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ నిడదవోలు ఇస్తే కానీ దుర్గేష్ గారిని బలిపశం చేస్తున్నట్టు. ఎందుకంటే పార్టీ అక్కడ స్ట్రక్చరల్లీ అంత స్ట్రాంగ్ గా ఎక్కడా లేదు, అక్కడ కూడా అంతే డెవలప్ కాలేదు, ఇన్ఛార్జ్ కూడా లేని నియోజకవర్గం. సో అక్కడ నుంచి దుర్గేష్ గారు పోటీ చేస్తే గెలవడం అనేది అంత ఈజీ అయితే ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇప్పుడు కీలకంగా మారింది కదా వాళ్ళ గెలుపు. ఇలా ఓడిపోయేటువంటి స్థానాల్లో జనసేన ఇలా అభ్యర్థుల్ని పెడుతుంది. అది కూడా ఒక అపోహ నడుస్తా ఉంది కదా, ఒక అపోహ ఆల్రెడీ నడుస్తా ఉంది. ఓడిపోయే స్థానాలు లేకపోతే టీడీపీ గెలవలేని స్థానాలు జనసేనకి ఇస్తుంది. ఇప్పుడు రాజమండ్రి రూరల్ తీసుకుంటే దుర్గేష్ గారు పక్కాగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మనుషులను ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా మనుషులు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఒక బలమైన సంకల్పం ఉన్న వ్యక్తి అయితే దుర్గేష్ గారిని రాజమండ్రి నుంచి పోటీ చేశారు, రాజమండ్రి రూరల్ నుంచి. సో అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే దుర్గేష్ గారు ఓడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది. జిల్లా మారుతున్నారు, ఆయన పక్క నియోజకవర్గం కూడా కాదు, ఆల్ ద వే జిల్లా మారుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, తర్వాత రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తిని ఉమ్మడి పశ్చిమ గోదావరికి తీసుకొని నిడదవోలుకు సీట్ ఇవ్వడం అనేది నిజంగా అది అక్కడ పరిచయాలు, తర్వాత పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం అంత ఈజీ కాదు. ఇంకోటి మీరు చూస్తుంది ఇక్కడ తాడేపల్లి కూడా ఉంటున్నారు. తాడేపల్లి కూడా బీజేపీకి ముందు గెలిచిన సీటు మాకు కావాలని అడుగుతున్నారట. ఇవి ఏ రకమైన ఊహాగానాలు ఎక్కడి నుంచి మీకు సోర్సెస్ వస్తుందో తెలియదు, కానీ మా అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇస్తారా, లేకపోతే బీజేపీ వాళ్ళు పట్టుబడి మేము ఇంతకుముందు గెలిచిన సీట్ ఇక్కడ నుంచి మా వ్యక్తి గెలిచి ఎమ్మెల్యేగా కూడా మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు, ఈ సీట్ మాకే కావాలని అడిగితే అక్కడ ఆయన పేరు ఉండకపోవచ్చు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. సో ఈ రకంగా చూస్తే పొత్తు ప్రకటించుకున్నారు టీడీపీ, ఆల్మోస్ట్ 90+ సీట్లు ఒకేసారి ప్రకటించింది. వీళ్ళకి వచ్చింది ఫస్ట్ 24 ఉన్నారు, ఇప్పుడు 21 కుదించారు. ఈ 21లో కూడా ఎంతమంది అభ్యర్థులు ఎక్కడి నుంచి ఉన్నారు, అందులో నికార్సైన జన సైనికులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే మొత్తం వలసవాదులే ఉంటారా 21 మందిలో అనేది కూడా చూసుకోవాలి కదా. అవును. సో మీరన్నట్లు వలసవాదులకే జనసేనాని అభ్యర్థులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉందా ఏంటనేది రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. సో ప్రెసెంట్ అయితే ఇది ఇంకా ఖరారు కాలేదు, అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారికంగా ఆయన వలసవాదులకే కానీ ఎక్కువ టికెట్లు ఇస్తే, ఆయన పొత్తులో ఉన్నా కానీ జనాలు అంత ఈజీగా వలసవాదులకు టికెట్లు ఇస్తే జన సైనికులు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. జనసేన కోసం పనిచేసిన వాళ్ళని, జన సైనికుల్ని లీడర్ గా మారిస్తే జనసేన వాళ్ళు ఉత్సాహంతో పనిచేసే వాళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారేమో, కానీ ఇన్ కేసు వలసవాదులకే కానీ టికెట్లు ఇస్తే ఇంకా ఈయన పార్టీ మీద క్రెడిబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది. ఓకే, ప్రెసెంట్ అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. కొద్దిసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది అధికారికంగా అన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళ పేర్లు అంటే మనకు తెలిసిన పేర్లు ప్రకటించేటువంటి అవకాశం ఉందా, ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు వస్తాయనేటువంటి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం.